RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. వికారాబాద్ జిల్లా దుద్వ్యాల మండల కేంద్రంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సి అశోక్, జిల్లా సంయుక్త కార్యదర్శి సి వెంకటయ్య, గ్రామ ఉపాధ్యక్షులు అంజయ్య ఆధ్వర్యంలో 8-10-2024 మంగళవారం ఏర్పాటు చేసిన మండల సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, అంబేద్కర్ యోజన సంఘం అధ్యక్షులు అన్నారం సాయిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గోపి రజక మాట్లాడుతూ 2016 డిసెంబర్ 26న రజక కులస్తుల సంక్షేమ పథకాల గురించి ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడటం జరిగింది. కానీ నేడు ముఖ్యమంత్రి హోదాలో రజక సంక్షేమం కోసం 500 కోట్ల బడ్జెట్ ని కేటాయించి సంక్షేమం కోసం పాటుపడాలని కోరారు. గత బడ్జెట్ లో 150 కోట్లు కేటాయించడం, అందులో 100 కోట్లు విద్యుత్ బకాయిలకు, 50 కోట్లు సంక్షేమ పథకాల కోసం కేటాయించడం కొంత బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. రజక సంక్షేమం కోసం ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయించి రజకులను ఆదుకోవాలని కోరారు. సమావేశానికి బిచ్చాల మొగలయ్య, వెంకటయ్య, అనంతయ్య, లెక్చరర్ భీములు మరియు బుగ్గప్ప తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వికారాబాద్ జిల్లా దుద్వ్యాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి రజక ముఖ్య నాయకుల సమావేశానికి మరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ గారు, జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటయ్య గారు, అదేవిధంగా బిచ్చాల్ గ్రామస్తుడు మూగప్ప గారు, అదేవిధంగా అంబేద్కర్ యోజన సంఘం అధ్యక్షులు మరి అన్నారం సాయిల్ గారు, అదేవిధంగా గ్రామ పెద్దలు, వార్డు మెంబర్ గారు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా రజకుల ఎస్సీ రిజర్వేషన్ అనే అంశాన్ని రేవంత్ రెడ్డి గారు 2016 డిసెంబర్ 26 తారీఖు రోజు అసెంబ్లీ సాక్షిగా తను మాట్లాడడం జరిగింది. కాబట్టి అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు యోగలం లోకేష్ పాదయాత్రలో రజకులను ఎస్సీ మా ప్రభుత్వం కానీ వస్తే రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఈ రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ హామీని మీరు రజకుల పక్షాన చిత్తశుద్ధితో మరి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే కేంద్రం చేయడానికి సిద్ధంగానే ఉంది. మాకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు 2016లో మాట్లాడిన సంక్షేమ పథకాలు పెద్దపీట వేయాలని చెప్పినప్పుడు మరి ఈరోజు ముఖ్యమంత్రిగా మీరు ఉన్నారు కాబట్టి రజకుల సంక్షేమం కోసం 150 కోట్లు కేటాయించిన దాంట్లో 100 కోట్లు విద్యుత్ బకాయిలు పోతే మరి 50 కోట్లు అంటే మరి ఒక్కొక్క వృత్తిదారునికి ఎంతో సమయం ఆలోచించాలి. కాబట్టి సంక్షేమ పథకాలు రజకులకి మీరు ఆ రోజు మాట్లాడిన మాటని నిలబెట్టుకునే విధంగా కనీసం మాకు సంక్షేమ పథకాల కోసము కనీసం మాకు ఒక 500 కోట్లు కేటాయించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. అంతేకాకుండా మరి గ్రామాల్లో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. స్త్రీలు అయితే మరి ఉతకడానికి పోయినప్పుడు అనేకమైనటువంటి ఇబ్బందులకు గురవుతుంది. కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ కానీ వస్తే స్త్రీలకు రక్షణ చట్టం ఉంటుంది కాబట్టి రక్షణ ఉంటుంది. కాబట్టి మరి ఎస్సీ రిజర్వేషన్ అనేది తప్పకుండా తక్షణమే మీరు అమలు చేసే దిశగా మీరు యంత్రాంగం కానీ అటు ప్రభుత్వం కానీ రెండు మరి చక్కగా పనిచేసి మరి ఎస్సీ రిజర్వేషన్లో ఎస్సీలు ఏదైతే ఏబిసిడి వర్గీకరణ అవుతుందో ఇప్పుడే మామూలుని మరి ఏబిసిడి వర్గీకరణలో న్యాయబద్ధమైన వర్గీకరణలో ఎక్కడ వస్తుందో మరి ఆ స్థానాన్ని చూపించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ మరి దుద్వ్యాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైనటువంటి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.